ఒకసారి ఒక కొడుకు తన తల్లికి ఫోన్ చేసి చెబుతాడు, అమ్మా, ఇప్పటి నుండి నువ్వు ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు. నాన్న కూడా చనిపోయాడు. నువ్వు ఇక్కడికి వచ్చేయి, ఇక్కడే కలిసుందాం అని. తల్లి సంతోషపడుతుంది. 5 రోజులు గడిచిపోతాయి. కొడుకు ఇంటికి వస్తాడు. తల్లిని ఒప్పించి ఇంటిని అమ్మేసే పనులు 2 రోజుల్లో పూర్తి చేసి ఆ రోజే అమెరికా వెళ్లటానికి మొత్తం సిద్ధం చేసుకుని బయలుదేరతారు. కొడుకు తల్లిని ఎయిర్పోర్ట్ లో కూర్చోబెట్టి టికెట్ గురించి తెలుసుకువస్తాను అని చెప్తాడు. అలా ఆ రోజంతా గడిచిపోతుంది. కొడుకు తిరిగి వచ్చి ఉండడు. చాలాసేపటి నుండి ఆమెను గమనిస్తున్న ఒక ఉద్యోగి ఆమె దగ్గరకు వచ్చి అడుగుతాడు, అమ్మా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? తల్లి జరిగిందంతా చెబుతుంది. అతను కొడుకు పేరును తెలుసుకుని ఎంక్వైరీ చేశాక అతను ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయి చాలాసేపు అయ్యిందని తెలుస్తుంది. తల్లి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. ఆమె ఎలాగోలా కష్టపడి అమ్మేసిన ఇంటికి చేరుకుంటుంది. ఆ రాత్రికి అక్కడే పడుకుంటుంది. పొద్దున్నే ఆ ఇంటిని కొన్న కొత్త యజమాని అక్కడికి వచ్చి ఆమె పరిస్థితిని తెలుసుకుని బాధపడి ఆమెకు అక్కడే ఒక రూమ్ అద్దెకు ఇస్తాడు. ఇలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒక రోజు ఆ యజమాని తల్లి దగ్గరకు వచ్చి చెబుతాడు, అమ్మా, మీ వయసు అయిపోతోంది. ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లిపోవచ్చు కదా. తల్లి బదులిస్తుంది, నా కొడుకు జీవితంలో ఎప్పుడు ఏ కష్టం